ధర్మరాజు గారు. ఇది మనిషికి చాలా చాలా అవసరం. ఎదగడం గొప్పతనం కాదండి, ఎదగడం ఈశ్వరానుగ్రహం. ఏదో దీనివల్ల నేను ఎదిగాను అని ఎవరైనా చెప్తే అంతకన్నా అప్రయోజకమైన మాట ఇంకోటి లేదు. ఆ విభూతి నీది కాదు, నీకు ఆ విభూతి నీ సొంతం అయితే అది నీదే అని నువ్వు అనుకుంటే అలాంటిది తనదిగా చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్క మాట చెప్పాలంటే, నేను ఒక ఉపన్యాసం చెప్తుంటే మీరు ఇన్ని వేల మంది వచ్చి కూర్చుంటున్నారు. మీకు నాలా ఉపన్యాసం చెప్పాలి అని కోరిక పుట్టింది అనుకోండి, నేను ఇది చేస్తే నేను ఇలా చెప్పగలిగాను అని నేను చెప్పాను అనుకోండి, మీరెందుకు చేయరా పని? మీకు ఇలా కూర్చుని చెప్పాలని లేదా? నిజం చెప్పండి. ఉంటుంది. మనకి అలా చెప్తే ఎంత బాగుండో, మనం అలా చెప్పగలమా అనిపిస్తుంది. అంటే నేను సమర్థుడనని నేను అంటలేదు, కానీ మనం కూడా అలా రామాయణ భాగవత భారతాలు చెప్పుకోగలిగితే మన జన్మ ధన్యం కదా అనిపిస్తుంది. మీరు నన్ను అడిగారు అనుకోండి, వచ్చి ఏం చేస్తే మీరు ఇలా చెప్పగలుగుతున్నారు అని అడిగారు అనుకోండి, నేను ఇది చేశానందుకు చెప్పగలుగుతున్నాను అన్నాను అనుకోండి, అంతకన్నా మూర్ఖపు మాట ఇంకోటి ఉంటుందా? అప్పుడు ఎంతమంది కోటేశ్వరరావులైనా తయారవచ్చు, ఎంతమంది మహాత్మా గాంధీలైనా తయారవచ్చు, ఎంతమంది నెహ్రూలైనా తయారు కావచ్చు, ఎంతమంది పికాసోలైనా తయారు కావచ్చు, ఎంతమంది ధర్మరాజులైనా తయారు కావచ్చు. కాదు, నేను తయారవడానికి నేను చేసినదన్నదేం లేదండి. నాది అన్నది ఏది లేదు, కేవలము ఈశ్వర కృపచేత నేను 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాను అని నేను అన్నాను అనుకోండి, అది సత్యం. తప్ప ఇది నాదని నేను ఏదైనా కారణం చెప్పగలిగాను అనుకోండి, అంతకన్నా అబద్ధం, అంతకన్నా అహంకారానికి మూలం ఇంకొకటి లేదు. భూమి పల్లంగా ఉన్నంతసేపే నీరు వచ్చి నిలబడుతుంది. నువ్వు ఇలా తల ఉంచితేనే ఈశ్వరానుగ్రహం నీకు కలుగుతుంది. స్విచ్ అయినా కిందకి వేస్తేనే లైట్ వెలుగుతుంది, పైకి వేస్తే లైట్ ఆరిపోతుంది. ధనస్సు అయినా వంగితేనే ప్రత్యర్థిని కొడుతుంది, ధనస్సు పైకి లేస్తే ఇక కొట్టలేదు. గడ్డి పరకైనా వంగితేనే వరదలో కొట్టుకుపోకుండా నిలబడుతుంది. ఏదైనా వంగడంలో గొప్పతనం ఉంది, నిలబడ్డంలో పడిపోవడం ఉంది. ఇది మనకి సనాతన ధర్మం నేర్పుతుంది. ఇంత రక్షించగలిగిన ధర్మరాజు తాను వినయంతో ప్రార్థన చేశాడు, తనకి ఒక 2 కోరికలు తీర్చమని. ధర్మరాజే అంత వినయంగా మాట్లాడితే నీకేమి వినయంగా నిలబడి మాట్లాడడానికి, నీ స్థితిని నువ్వు గుర్తిరిగి ఒకరి ముందు నువ్వు వినయంగా నిలబడి మాట్లాడడానికి నీకేమిటి కష్టం? అయిందానికి కాందానికి ఏదో ఒక విభూతి జ్ఞాపకానికి వచ్చేసి నేను ఇంతవాణ్ణి నేను అంతవాణ్ణి అని అపోహ పెంచేసుకుని నువ్వు ఎవరితో కలవలేక ఎప్పుడూ నేను గొప్పవాణ్ణి అనేటటువంటి ఒక గోరోచనంతో అలాగే జీవిస్తూ ఆ అహంకారంతో పడిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? నాదన్నది ఏదైనా ఉంటే ఈశ్వరుడు ఇచ్చిందన్న ఒక్క మాట అంటే ఇంక నీదేం లేదు కాబట్టి నువ్వు తలంచడానికి ఏమీ అడ్డురాదు. నీదన్నది ఒకటి ఉందనుకున్న నాడే నువ్వు తలంచడానికి ఇబ్బంది వస్తుంది కదా. అది మనకి భారతం నేర్పుతుంది. అలా ఉంచాడు కాబట్టే ధర్మరాజు అంత గొప్పవాడయ్యాడు. నేను అడిగే 2 వరాలు, ఒకటి సుశర్మని విడిచిపెట్టేసేయమన్నాడు, మనం తీసుకెళ్ళద్దు. ఇప్పుడు తీసుకువెడితే త్రిగర్త దేశం విరాట్ రాజుకు చెందుతుంది, ఎందుకంటే రాజును ఓడించాడు కాబట్టి ఆ రాజ్యం ఈయనకి కలిసిపోతుంది. ఆయన కట్టుకున్నది ఏమిటి? కాషాయం, సన్యాసి వేషంలో ఉన్నాడు. సన్యాసి ఎప్పుడూ ఏం మాట్లాడాలి? భూతదయే మాట్లాడాలి. యుద్ధం వచ్చింది, గోవుల్ని మరల్చాలి, హింస జరిగింది, అది ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం, తప్పదప్పుడు ఇంకా. కానీ ఇప్పుడు యుద్ధం అయిపోయింది, సుశర్మని బందీకృతుడిగా తీసుకెళ్ళడం ఎందుకు? కాబట్టి సుశర్మని విడిచిపెట్టేసేయి, అతని సైన్యాన్ని విడిచిపెట్టేసేయి, వాటి జోలికి వెళ్ళొద్దన్నాడు. విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అనుమానం వస్తుందా సుశర్మకి? అనుమానం రాదు. రాజు దగ్గర పనిచేసేవాళ్ళు రాజుని విడిపించుకోవడం ధర్మం, అంతకన్నా వాళ్ళు ఎవరిని చంపారు? చూస్తుండగా ఒక్క నిమిషంలో కొన్ని లక్షల మందిని చంపేశారనుకోండి, సైన్యం అన్నది లేకుండా చేసేశారనుకోండి, అనుమానం వచ్చి తీరుతుంది. కాబట్టి వాళ్ళు విరాట్ రాజు గారిని విడిపించుకోవడానికి ఎంతమందిని చంపితే సరిపోతుందో అంతమందిని చంపుకుంటూ వెళ్ళారు. అది విచిత్రం. భీముడు 2000 రథాలు విరగొట్టాడు, నకులుడు 700 రథాలు, సహదేవుడు 300 రథాలు, తన తమ్ముళ్ల దారికి అడ్డొస్తున్న 1000 మంది యోధుల్ని ధర్మరాజు పడగొట్టాడు, అంతే. ఇప్పుడు తమ ప్రయోజనాన్ని సాధించుకున్నారు, విరాట్ రాజుని విడిపించారు. అప్రమేయమైన పౌరుష పరాక్రమాలు బయట పడకుండా చూసుకున్నారు. ఇది చాలా కష్టం. అలా అటువంటి నిగ్రహం పాటించగలగడం
అలా ఎప్పుడూ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగు తీసి అడుగు వెయ్యగలగడం పరమ ధార్మికమైన ప్రవర్తన ఉన్నవాళ్ళు, ఈశ్వరానుగ్రహాన్ని పొందిన వాళ్ళకి తప్ప అంత తేలికగా అలవడేటటువంటి లక్షణం కాదు. కాబట్టి ఒకటి, సుశర్మని విడిచిపెట్టు. రెండు, మనం విరాటనగరం ప్రవేశం చేసేటటువంటి లోపలే నువ్వు కబురు చెయ్యి, మనం విజయాన్ని పొంది వస్తున్నాము అని. ఎక్కడ చూసినా పరిమళ ద్రవ్యాలు చల్లాలి, శంఖాలు మ్రోగిస్తుండాలి. శంఖం మోగిస్తే, శంఖం ఊదితే విజయానికి పిలుపు. కాబట్టి శంఖాలు మోగించాలి. మనం వెళ్ళేటప్పటికి చక్కగా నాట్యం చేస్తూ స్వాగతం చెప్పాలి. ఆ విధంగా రాజ్యం అంతా కోలాహలంగా, సంతోషంగా, ఉత్సవం జరిగేటట్టుగా ముందే వేగుల వాళ్ళని పంపించి ఏర్పాటు చేయి. తప్పకుండా నీ ఆజ్ఞ రెండూ పాటిస్తానన్నాడు. పరమ సంతోషంలో ఉన్నాడు. సుశర్మని విడిచిపెట్టేశాడు. పీనుగు పెంటలై పడి ఉన్నటువంటి తన సైన్యాన్నంతటినీ చూసుకుని గుండె బావురుమంటుండగా పాండవుల ఉనికి కనిపెట్టగలిగాడా? లేదు. పాండవులు ఉన్నారా? లేదు. కీచకుడు లేడు, కానీ విరాట్రాజు ఇప్పుడు బలహీనుడు కదా, చంపేయగలను అనుకున్నాడు. విరాట్రాజును ఏమైనా చేయగలిగాడా? చేయలేకపోయాడు. విరాటుని యొక్క బలం సొంత బలం కాదు, పాండవుల చేత రక్షింపబడ్డారని తెలుసుకోగలిగాడా? భీముడే వచ్చి పట్టుకున్నా. భీమ, నకుల, సహదేవులు, ధర్మరాజే తన ముందు నిలబడ్డారు. ధర్మరాజే తన ప్రాణములు రక్షించాడు. అంటే ఎందుకు కనిపెట్టలేకపోయాడో మీరు గుర్తెరగండి. అది చాలా చాలా కీలకం. ఒకడొచ్చింది దేని కొరకు అంటే ఆయన ఓడిపోయినా నష్టం లేదు ఆయనకి. ఆయన ధర్మరాజుని గుర్తుపట్టేసి, భీముణ్ణి గుర్తుపట్టేసి, నకుల సహదేవుల్ని గుర్తుపట్టేసి ప్రాణాలతో వెళ్ళిపోయి దుర్యోధనుడికి చెప్పేసి ఉంటే అతను ఓడిపోయినా గెలుపు పొందినవాడే. అతనికి అదే కావాలి. అతన్ని విడిపించింది ధర్మరాజు. ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అన్నవాడు ధర్మరాజు. అతనికి యుద్ధంలో ఎదురుగుండా వచ్చి ఓడించింది భీమసేనుడు. ఎదురుగుండా నిలబడిన వాళ్ళు నకుల సహదేవులు. అయినా అతను గుర్తెరగలేకపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తిరగడం, గుర్తుపట్టడం దేని చేత చెయ్యాలి? బుద్ధి చేతనే. బుద్ధితోనే కదండి గుర్తుపట్టడం అన్నది. బుద్ధి అంత బాగా పని చెయ్యాలంటే, ధియో యో న ప్రచోదయాత్, బుద్ధి బాగా పని చెయ్యాలంటే ఎవరి మీద ఆధారపడుతుంది? ఈశ్వరుడి మీద ఆధారపడుతుంది. ఈశ్వరుడు గుర్తుపట్టగలిగాడన్న కీర్తిని అతనికి ఇవ్వాలంటే అమ్మవారు యశస్విని కీర్తినిచ్చేది ఆవిడ. ఇప్పుడు ఆ కీర్తి ఈయనకి ఇవ్వడానికి ఈయనకున్న ధర్మం ఏముందని ఇవ్వాలి? పాండవుల్ని గుర్తుపట్టడం కోసమని ధార్మికమైన జీవనం చేస్తూ మాటకి కట్టుబడి అజ్ఞాతవాసం చేసుకున్న వాళ్ళని బయటికి లాగి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించడానికి నీకు ప్రత్యక్ష వైరం లేకపోయినా దుర్యోధనుడి కోసం నువ్వు నీ సైన్యాన్ని తీసుకుని గోవుల్ని మరలుస్తావా? వాటిని ఖేదపడతావా? నీవింత అధార్మికుడవా? ధర్మరాజు అంత ధార్మికుడా? ఒకవేళ తాము బయటపడిపోతే అందులో ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోలేరు ధర్మరాజు. పరోపకారం కోసం మాకు కష్టం వచ్చినా పర్వాలేదన్నాడు. అన్నయ్య ఇలాంటి మాటలే చెప్పావు, కొంపలు అడిపోయాయి అని అన్నారా తమ్ముళ్ళు? అన్న మాట ఔదుల దాల్చడమే అన్నారు. ఇప్పుడు అటుపక్కకి ఈశ్వరానుగ్రహమా, ఇటుపక్కకి ఈశ్వరానుగ్రహమా? ఎటువైపుకు మొగ్గు ఉంటుంది? ఖచ్చితంగా ఇటువైపుకే ఉంటుంది. ఇటువైపుకే ఉన్నప్పుడు తనకి ఏది పరమ ప్రయోజనమో అది తన కళ్ళ ముందు కనపడినా తాను గుర్తుపట్టగలిగాడా? గుర్తుపట్టలేకపోయాడు. తన ఇంట్లో తాను నివసిస్తున్నటువంటి ఇంటి నేల కింద పెద్ద పాతు ఉన్నా, బంగారు బిందెలున్నా ఉన్నాయని తెలియక ఆ ఇంటిలోనే అడుక్కు తిన్న అన్నం తీసుకొచ్చి తిని దరిద్రం అనుభవిస్తున్నవాడు ఎటువంటి వాడో సుశర్మ అటువంటి వాడు కాదా? మీరు చెప్పండి. ఎందుకు వచ్చాడు దక్షిణ గోగ్రహణానికి? పాండవుల కోసమే వచ్చాడు, గోవుల కోసం కాదు. యథార్థానికి దక్షిణ గోగ్రహణం పాండవుల్ని గుర్తుపట్టడానికి మిష. గోవులు పోయాయి, ఓడిపోయాడు, విడిచిపెట్టబడ్డాడు, ఎదురుగుండా వచ్చిన పాండవుల్ని గుర్తుపట్టలేకపోయాడు. మీరు బాగా గుర్తుపడుతుండండి. నీ చెప్పిన మాటల్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. మరి ఎవరు గుర్తుపట్టాలి పాండవుల్ని? ఎవరైనా ఒకళ్ళు గుర్తుపట్టాలి కదండి ఎప్పుడో అప్పుడు. అసలు ఇంకా ఎప్పుడు వాళ్ళని ఎవ్వరూ గుర్తుపట్టకముందే వాళ్ళ ఆ వేషం విప్పేసి, మొత్తం వాళ్ళు వేసుకున్న వేషాలన్నీ విప్పేసేసి, వాళ్ళు పాండవులుగా వచ్చిన తర్వాత అరే రే రే ఇక్కడ ఉన్నారా అండమేనా? అసలు మారు వేషంలో ఉండగా వీళ్ళు పాండవులే అన్నవాడు ఎవడైనా ఉన్నాడా?
భారతంలో. ఇది మీరు బాగా దృష్టిలో పెట్టుకుని వింటూ ఉండండి విరాట పర్వాన్ని. ఎందుకో తెలుసా అండి? అలా ఎవడైనా అంటే వాడు పరమ ధర్మాత్ముడని గుర్తు. వాడి ధర్మం ఎంత గొప్పదంటే ధర్మాత్ములైన పాండవుల ఉనికిని గుర్తుపట్టేయగలిగినంత ధర్మం, అంత శక్తి ఆయనకు ఉందన్నమాట. అంతే, అంత ఈశ్వరానుగ్రహాన్ని పొందాడు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల్ని కూడా గుర్తుపట్టగలడు. ఆయన ప్రజ్ఞ అది. అంటే అంతటి మహాపురుషుడు అనమాట ఆయన. అటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? పాండవులంతటా పాండవులు వేషాలు విప్పే లోపల ఇప్పటి వరకు ఆ అవకాశం ఉన్న విరాట్రాజు కానీ, విరాట నగర ప్రజలు కానీ, సుదేష్ణ కానీ, సుశర్మ కానీ, సుశర్మ సైన్యం కానీ సాధించలేకపోయాయి. కాబట్టి ఏం గుర్తుపడుతుండాలి మీరు? దక్షిణ గోగ్రహణం ఆవులు కాదు, పాండవులు ఆ వేషాలు విప్పే సమయం వచ్చేసింది. ఇంకొక కొన్ని గంటలంతే అయిపోతుంది. గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఉంటారా? ఇది గమనించాలి మీరు. ఇక లేదా అవకాశం, మూసిపోయే తలుపులు. ఎందుకో తెలుసా అండి? అయిపోయింది అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం ఇప్పుడు నేను అన్నానే ఈ మాట దగ్గర పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక గుర్తుపట్టడం అనే సమస్య ఎవరికైనా వస్తుందా? రాదు. కానీ ఒక కొసమెరుపు ఒకటి ఉంది విరాట పర్వంలో. ఆ కొసమెరుపు దేనికో తెలుసా అండి? అసలు పెద్ద రహస్యం ఏమిటంటే, ఎవరైనా గుర్తుపట్టగలిగిన వాడు ఉన్నాడా? ఒకవేళ ఇంకా వాళ్ళ వేషంలో ఉంటే గుర్తుపట్టేవాడు ఉంటాడా? ఇప్పుడు మీకు ఇంకొక అవకాశం ఎవరి వైపు నుంచి? సమస్త కౌరవులు. ఎవరు వేగుల వాళ్ళని పెట్టి వెతుకుతున్నాడో ఆ దుర్యోధనుడే వస్తాడు ఉత్తరగోగ్రహణానికి కదా. ఇప్పుడు ఆయన ఉత్తరగోగ్రహణానికి వెళ్ళినప్పుడు మీరు తెలియని వారు ఏం కాదు, కథంతా ఎవరెడతారు? అర్జునుడు ఎడతాడు. అర్జునుణ్ణి పసిగట్టలేకపోవడం అన్నది ఉండదు. విరాట్రాజు అంతటి వాడు పసిగట్టేశాడే. మీకు మొట్టమొదటి రోజు ఉపన్యాసాల్లో నేను చెప్పా, ఇవి తీసేసి ఇవి కలిపితే నువ్వెవరో మహాయోధుళ్ళ ఉన్నావన్నాడు. నువ్వు వేసుకున్న శంఖంగాజులు తీసి కంకణాలు వేసి, నీ ఎడం చేతిలో ధనస్సు పెట్టి కుడి చేతిలో బాణం పెట్టి, నువ్వు ఒక పట్టుపంచ కట్టుకుని, నువ్వు కిరీటం పెట్టుకుని, నువ్వు ఒక రథం మీద నిలబడితే 3 లోకముల చేత నమస్కరింపబడవలసిన వాళ్ళే ఉన్నావు. నువ్వు కేవలం పేడివాళ్లే లేవే అన్నాడు. అంతకన్నా గుర్తుపట్టలేకపోయాడు. ఇంత తేజస్సు ఉన్నప్పుడు మరి కౌరవులు గుర్తుపట్టాలి కదండి అర్జునుడు ఈయనేనని. ఎవడు వెతికిస్తున్నాడో వాడి కర్మ వాడన్నా గుర్తుపట్టద్దు దుర్యోధనుడు. వచ్చింది అనుమానపు చూపుల కోసం కదా. అటువంటి వాడి ఎదురుగుండా ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు వస్తే గుర్తుపట్టలేకపోయాడు. మరి ఎవరైనా ఉన్నారా? మొత్తం కౌరవుల్లో కనీసం ఒక్కడు గుర్తుపట్టేవాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరో మీరు విందురు గాని, ఎక్కడో మీరు విందురు గాని, ఎలా గుర్తుపట్టాడో మీరు విందురు గాని. గుర్తుపట్టి అర్జునుడు అనేసాడు అనుకోండి, అప్పుడు ఇంకో ప్రమాదం ఉంది. అలా అనకుండా ఎలా మాట్లాడాడో మీరు విందురు గాని. అందుచేత ఆయన పాండవుల ధర్మం ఎంత గొప్పదో అంత గొప్ప ధర్మాత్ముడై నిలబడిపోయాడు. మీకు నేను చెప్పాలి అంటే దీనికి సమాధానం సగం మీ చేతిలో ఉంది ఇప్పటికే. ఎందుకని? ఎవ్వరూ చెప్పలేందో ఒక ఆయన చెప్పేశాడు, పాండవులు ఉన్న చోట గోవులు పాడి పంట బాగుంటాయి, అక్కడ ఉంటారు రా అన్నాడు. ఆయనే చెప్పగలడు, భీష్ముడు చెప్పగలడు. అందుకు కదండి ఆయనకి ఇప్పటికీ భీష్మాష్టమి నాడు తర్పణలు ఇస్తాం. అంటే ధర్మం ఎంత గొప్పదో చూపిస్తుంది భారతం. నువ్వు దేన్ని నమ్ముకుంటావు? నువ్వు మిగిలినవి ఏవి నమ్ముకున్నా నీకు అక్కరకు వచ్చేవి కావు. కౌరవులు ఎన్ని ఉన్నాయి? అందుకే దెప్పి పొడిచాడు తిక్కన గారు. ఆభరణములు ఉరుసుకుని తెగి కింద పడినవి అలా పడిపోయి ఉన్నాయి కొన్ని వేలు. గుర్తుపట్టగలిగిన ప్రజ్ఞ ఉందా? లేదు. ఆపద తప్పించుకోగలిగిన ప్రజ్ఞ ఉందా? లేదు. పాండవులు ఎలా తప్పించుకున్నారు? ద్రోణుడు చెప్పాడు నిన్న. వాళ్ళకి పెద్దల యొక్క ఆశీర్వచనం ఉందయా, ధార్మికమైన ప్రవర్తన ఉంది, వాళ్ళకి ఆపద ఏమిటన్నాడు. ఏది పట్టుకోవాలో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. విరాట పర్వం చదువుకున్నాక ఏది పట్టుకున్నా రక్షణ కాదు, ధర్మమే రక్షణ. ధర్మమే ఈశ్వరుడు. ధర్మమే మీకు భగవదనుగ్రహము కలగడానికి ఆలంబనము. అదొక్కటి వదిలిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్నా నిరుపయోగము. అదొక్కటి పట్టుకుని ఎన్నిటిని విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డా మిమ్మల్ని ఈశ్వరుడు కాపు కాచి వదలాలనుకున్నవి మీకు ఇస్తూనే ఉంటాడు. పోతే పోని 12 ఏళ్ళు మళ్ళీ వస్తే రాని అనుకున్నా కాపాడా లేదా? ఎవరు గుర్తుపట్టకుండా రాజ్యం ఇప్పించి మళ్ళీ చక్రవర్తిని చేశాడా లేదా? కురుక్షేత్రంలో అందరినీ పడగొట్టించి. ఇది భగవద్ అనుగ్రహం కలగడానికి మార్గం.
ఏ మార్గం భగవదనుగ్రహం కల్పిస్తుందో ఆ మార్గాన్ని మహాభారతం చెప్తుంది. అందుకని ఇతిహాసమైంది. భారతీయుల జీవనాడి అందుకే రామాయణ భారత భాగవతాల్లో ఉంది అని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు విరాట్ రాజు వెళ్ళిపోయాడు విరాట్ నగరానికి. చాలా సంతోషంగా ఉన్నాడు. స్వాగత సత్కారాలు నిలిపారు. లోపలికి వెళ్ళిపోయాడు. పరమ సంతోషంతో ఉన్నాడు. ఈలోగా మరునాడు సూర్యోదయం అయింది. పొలిమేరల నుంచి రాజు చేరాలి విరాట్ నగరంలోకి. సూర్యోదయం అయ్యేసరికి దుర్యోధనుడు స్వయంగా, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శల్యుడు, ఆ తర్వాత మరి భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, ఇంతమంది మహాయోధులతో కూడినటువంటి సైన్యం దేనికి వెళ్ళింది విరాట్ నగరానికి? ఆవులు తోలుకు రావడానికి. మీరు బాగా గుర్తుపట్టండి. అదే ఆ కారణం. దానికి ఇంతమంది వెళ్ళాలా ఆవులు తోలుకు రావడానికి? పక్క ఊళ్ళో ఆవులు ఎత్తుకు రావడానికి భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఎందుకండి? అది కాదు. ఏమిటి ప్రయోజనం? పాండవుల్ని గుర్తుపట్టడం. ఇంతమంది వెడితే ఎవడో ఓడు గుర్తుపడతాడేమో. ఇది ఎలా ఉంటుందంటే సాధ్యమైనంత మంది ఇంటరాగేట్ చేస్తుంటారు చూసారా దొరికిన వాడిని. ఎవరో ఒకడు పట్టుకోలేకపోతాడా కీలకమని. అలా ఇంతమంది వెడితే బాగా పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటి తేజస్సుతో ఒకవేళ వచ్చి కొట్టేసి